నమస్తే యోగి ఛానల్ ప్రేక్షకులకు జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి జాతకపరమైన సమస్యలు ఉన్నా వాటి పరిష్కార మార్గాల కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. మీరు కూడా గురువుగారితో మాట్లాడి మీ సమస్యలకి పలు సూచనలు సలహాలు కావాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే గురువుగారు. కార్యక్రమానికి స్వాగతం. గురువుగారు కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. సుదర్శన్ గారు కర్నూలు నుంచి. సుదర్శన్ గారు నమస్తే అండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/81 మేడం. 24/85. 81. 24/81 మేడం. 81. టైం చెప్పండి. 2 నుంచి 3 మేడం. ఎప్పుడండి? ఉదయం? తెల్లవారుజామున మేడం. ఎక్కడ పుట్టారు? కర్నూలు మేడం. కర్నూలు. గురువు గారు ఉన్నారు, సమస్య చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. అదే మేడం, నేను బిజినెస్ మారాలనుకుంటున్నాను. ఇప్పుడు ఓకే, ఎలా ఉంటుందని అనుకున్నాను. మీ లగ్నం మకర లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి ఇక్కడ జాతకరీత్యా వృత్తి స్థానాధిపతి అయినటువంటి వాడు మీకు ఇక్కడ శుక్రుడు. ఈ శుక్రుడు ఉచ్చ స్థితిలోనే ఉన్నాడు, చాలా చక్కగా పరాక్రమ స్థానంలో. అది మీకు ఫేవర్గానే ఉంది, ఎటువంటి ఇబ్బంది ఏం కలిగించదు. ప్రస్తుతం శని మహాదశ జరుగుతుంది. శని ఇక్కడ భాగ్యరాశిలో, అందులో మిత్ర రాశిలో వక్రించి ఉండటం జరిగింది. శని శుక్రుల యొక్క సమదృష్టి ఉన్నదన్నమాట. ధనాధిపతి అయినటువంటి శని భాగ్యరాశిలో అద్భుతంగా, పంచమాధిపతి పరాక్రమ స్థానంలో, వృత్తి స్థానాధిపతి పరాక్రమ స్థానం. కాబట్టి మీకు ఇప్పుడు శని మహాదశలో బుధుని యొక్క అంతర్దశ. బుధునికి శనికి పరివర్తన యోగం ఉన్న వలన ధనాధిపతి భాగ్యంలో, భాగ్యాధిపతి ధనంలో చక్కగా మీరు మారవచ్చు. అయితే దీన్ని రేపు మే తర్వాత నుంచి ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. అక్టోబర్ నుంచి మీకు ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ సుజాత గారు కర్నూలు నుంచి కాల్ చేశారు. గురువు గారు కాల్ తీసుకుందాం. సుజాత గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా మేనల్లుడు గురించి తెలుసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/10/2015. 10/10/2015. టైం చెప్పండి. 15. ఉదయం 6:46 6:46 అమెరికాలో పుట్టినాడు. సరే, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అమెరికాలో ఎక్కడమ్మా? అమెరికా అంటే అమెరికాలో ఒక స్టేట్ ఉంటుంది, దానికి ఒక ప్లేస్ ఉంటుంది. అది నాకు నోట్లోకి పలకడానికి రాదండి. అమెరికాలో పుడితే మరి ఆ స్టేట్ కావాలమ్మా. అమెరికా అంటే 5 టైమింగ్ జోన్స్ ఉంటాయి అక్కడ. మీరు ఏ స్టేట్లో పుట్టినాడో కావాలి, ఆ తర్వాత ఏ ప్లేస్లో పుట్టినాడో కావాలి. అలా అయితేనే మీకు నేను చెప్పగలను. మీరు అమెరికాలో అంటే ఏ ప్లేస్ అని, కాలిఫోర్నియాలో ఒక ఇది ఉంటుంది, న్యూజెర్సీలో ఒక టైం జోన్ ఉంటుంది, అలాగే న్యూయార్క్లో ఒక టైం జోన్ ఉంటుంది. అది కష్టం అమ్మ. అలాగా మీరు అది కనుక్కొని నాకు ఫోన్ చేయండి, తప్పకుండా మీకు నేను చెప్తాను. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు? మృత్యుంజయ ప్రసాద్ గుప్తా. ప్రసాద్ గుప్తా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా సత్తెనపల్లి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/5/67. టైం చెప్పండి. 10:05 PM. 10:05 సాయంత్రం. ఎక్కడ పుట్టారు? గుంటూరు జిల్లా సత్తెనపల్లి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గుప్తా గారు, మీది లగ్నం వచ్చి ధనుర్లగ్నం, రాశి వచ్చేసి మీది మేషరాశి అండి. నక్షత్రం భరణి నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 4వ ఇంట్లో శని, పంచమ చంద్రరాహువులు, రవి బుధుల యొక్క యోగం అద్భుతంగా ఉంది. అమావాస్య ముందు రోజు జన్మించినటువంటి జననం మీది. అలాగే బుధాతిథ్య యోగం అంటాం. పంచమంలో రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు, కానీ రాహువు కూడా చంద్రుడు కూడా కలిసి ఉన్నారు. కాబట్టి సంతానంలో ఒకళ్ళు కొంత మానసికమైనటువంటి ఇబ్బందితో లేదా సైకలాజికల్ ప్రాబ్లం, సంతానం యొక్క దోషం ఇక్కడ కనపడుతుంది అనమాట మీ జాతకంలో. అలాగే ఆర్థిక స్థానాధిపతి అయినటువంటి వ్యక్తి కూడా ఇక్కడ శని 4వ ఇంట్లో ఉన్నప్పటికీ 4వ స్థానాధిపతి ఇక్కడ జాతకంలో అష్టమంలో ఉండటం, సప్తమ శుక్రుడు ఉండటం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగిస్తాయి మీకు. మీరు జాతకరీత్యా రాహు మహాదశలో శని జరుగుతూ ఉన్నది. కాబట్టి మీ జాతకంలో నవగ్రహ పూజ చేయించుకోండి, చాలా మంచిది. నవగ్రహాల్లో ఉన్నటువంటి భరణి నక్షత్రం కాబట్టి, ధనుర్లగ్నం కాబట్టి, లగ్నాధిపతి ఉచ్చస్థితిలో అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఆయుష్కి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ మిగతా కుటుంబ సంబంధమైన, వ్యాపార సంబంధమైన, అలాగే సంతాన సంబంధమైనటువంటివి, సప్తమాధిపతి పంచమంలో ఉన్నప్పటికీ కూడా, బుధాదిత్య యోగం కలిగి ఉన్నప్పటికీ, భాగ్యాధిపతి పంచమంలో అంటే ఇక్కడ తప్పకుండా సంతాన సంబంధమైనటువంటి దోషాన్ని, అలాగే భాగస్వామ్యానికి సంబంధించినటువంటి దోషాన్ని కనిపిస్తుంది ఇక్కడ.
కాబట్టి తప్పకుండా నవగ్రహ పూజని చేసుకోండి. అలాగే రాహు మహాదశ జరుగుతున్నది. ఈ రాహు మేషరాశిలో చంద్రుడితో, రవితో, బుధునితో కలిసి ఉండటం అదంతా మంచిది కాదనమాట. కాబట్టి తప్పకుండా అది చేసినట్లయితే నవగ్రహ పూజ చేయండి. లేదా నవగ్రహ పూజ అంటే ఎవరినో కూర్చోబెట్టి చేయాల్సిన అవసరం లేదండి. మీరే నవగ్రహాలకి చక్కగా వెళ్ళి అభిషేకించుకొని చక్కగా మన స్వయంగా మన చేతులతో స్వామివారిని అలంకరించుకొని నవగ్రహాలని, నవగ్రహ దేవతల్ని మనం పూజ చేయటం ద్వారా అక్కడ ఉన్నటువంటి దోషం నుంచి మనకు ఒక రెమెడీ కనిపిస్తుంది. పరిహారం చేసుకోవడం వల్ల మనకు ఒక మార్గం కనిపిస్తుంది. దానివలన మనకు ఉన్నటువంటి దోష పరిహారం కూడా జరిగి మన జాతకంలో ఏదైతే ఆటంకాలు కలుగుతున్నాయో అవి చక్కగా మీకు ఏ అయితే ఫలితాలు మనకు అందట్లేదో అందేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. గురువు గారు, శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/5/1982. 19/5/82. టైం చెప్పండి. 4:30 AM హైదరాబాద్ మార్నింగ్. 4:30 ఉదయం హైదరాబాద్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పండి. గురుగారు, జాబ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. ఈ జాబ్ లో కంటిన్యూ కావడం బెటరా? సో అబ్రాడ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఈ టైంలో చేంజ్ కావడం బెటరా, లేకపోతే ఒక బిజినెస్ లో ఎంటర్ కావడం బెటరా అని పరిహారాలు ఏమైనా ఉంటే. ఇక్కడ మీది మేష లగ్నం, మీన రాశి, నక్షత్రం వచ్చేసి మీది ఉత్తర ఫల్గుని నక్షత్రం 2వ పాదం. జాతకరీత్యా మీకు ఇక్కడ గోచారంలో కూడా గురు రాహువుల యొక్క కలయిక 6వ ఇంట్లో ఉంది. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, తప్పులేదు అందులో. లేదా విదేశాలకు కాకుండా వేరే బిజినెస్ లాంటి దానికైతే మారద్దు, ఇదే ఉద్యోగంలో ఉండేదానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ఉండే పని అయితే. లేకపోతే మాత్రం రేపు ఫిబ్రవరి 13 తర్వాత మీరు విదేశాలకు వెళ్ళేదానికి ప్రయత్నం చేసుకోవచ్చు. కాకపోతే ఉద్యోగం మాత్రం మారే ప్రయత్నం అయితే చేయొద్దు. ఇక్కడ ఉండే పని అయితే ఉద్యోగం మారితే ఉన్న ఉద్యోగం కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే విదేశాలకు వెళ్ళే పని అయితే మాత్రం మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి, దానివల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది. నెక్స్ట్ గుంటూరు నుంచి కళ్యాణి గారు కాల్ చేశారు. గురువు గారు, కళ్యాణి గారు నమస్తే అండి. కళ్యాణి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి ఆడపడుచు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/4 చెప్పండి. 4/4 1958. 1958. ఎన్ని గంటలకమ్మా? సాయంకాలం 4 గంటల 1 నిమిషానికండి. సాయంకాలం 4 గంటల 1 నిమిషం. ఏ ఊర్లో పుట్టారు? నూజివీడ్ అండి. నూజివీడ్లో. ఓకే, నూజివీడ్ అండి. ఓకే అమ్మా, 1 నిమిషం. మీ హెల్త్ ప్రాబ్లం అండి. అలాగేమ్మా, క్యాన్సర్ వచ్చింది, దాని గురించి చెప్తారు. అలాగమ్మా. ఇక్కడ లగ్నం వచ్చేసి వీరిది, ఈమెది సింహలగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 1వ పాదం. ఆరోగ్య స్థానానికి అధిపతి అయినటువంటి వాడు ఇక్కడ కుజుడు ఉచ్చస్థితిలో ఉండటం జరిగిందమ్మా ఆరోగ్య స్థానంలో. దానివలన మీరు చెప్పేటువంటి బ్లడ్ సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా, ఇన్ఫెక్షన్స్, ఇలాగే ట్విస్ట్లు, ట్యూమర్ ఇలాంటివి కూడా వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు కన్యా రాశికి గురు రాహువులు అంత యోగవంతంగా లేరనమాట, 12వ ఇంట్లో ఉన్నారు. అందులో శని మహాదశ జరుగుతుంది, గురువు యొక్క అంతర్దశ. ఇది 2017 జూన్ వరకు కూడా ఉంటుంది. అంతవరకు కూడా కొంత ఇబ్బందులు తప్పవు, ఎందుకంటే జాతకరీత్యా ఆమెకి ఇబ్బంది కలగ చేస్తూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినంతవరకు జాతకరీత్యా మీరు నెట్లో చూసినట్లయితే టిబెటన్స్లో ఒక మందు ఉంటుంది, లింజ్ మష్రూమ్ అని చెప్పి, LINGZHI అని చెప్పేసి లింజ్ మష్రూమ్ అంటారు, అంటే పుటకొక్కులు అంటారు అనమాట. వాటిని అది తినటం కాదు, అవి తెప్పించుకొని చక్కగా వాటిని రోజు ఒక అంగుళం ముక్క చొప్పున వాటర్ బాయిల్ చేసుకొని తాగితే కూడా ఫిఫ్త్ స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ కూడా, అంటే ఇంకా బ్రతకరు చనిపోతారు అనుకున్నటువంటి వాళ్ళకు కూడా అది కంట్రోల్ చేసి తప్పకుండా అది పనిచేస్తుంది. ఇది చాలామందికి తెలియదు, తెలిసినటువంటి దాన్ని అందరికి చెప్పడం నా ధర్మం. కాబట్టి అందుకే చెప్తున్నాను, అది నెట్లో ఉంటుంది, కొట్టి చూడమని చెప్పండి. దాని ఆర్డర్ అదంతా కూడా అక్కడి నుంచే టిబెటన్స్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మీకు పరిహారం కన్నా కూడా వైద్యం ముఖ్యం. ఇక్కడ పరిహారం ఏంది, భగవంతుని మొక్కమంటాం, ఆంజనేయ స్వామిని మొక్కమంటాం, బాగానే ఉంటుంది. కానీ బట్ అదే దాంతోపాటుగా భగవంతుని యొక్క ఆశీస్సులతో పాటుగా మందు కూడా వేయాలి కరెక్ట్గా. ఎందుకంటే క్యాన్సర్కి మందు లేదని చెప్తారు, కానీ ఉన్నాయి మన ప్రపంచంలో. జబ్బుకి అంటే
ఏదైతే సమస్య ఉందో దానికి పరిహారం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే జబ్బు ఏదైతే ఉందో ఆ జబ్బుకు ఖచ్చితంగా మందు ఉంటుంది. కానీ అది తెలియక మనం లేదనుకుంటాం. అలాగా మీరు మీ పిల్లల్ని తప్పకుండా ఈ ఎపిసోడ్ మళ్ళీ యూట్యూబ్లో ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ని చూడమనండి. నేను చెప్పిన స్పెల్లింగ్ సరిగ్గా ఉంటుంది. LINGZHI లింజ్ మష్రూమ్ అంటారు. అంటే పుట్టకొక్క అనమాట. రెడ్ కలర్లో ఉంటుంది, కిడ్నీ ఆకారంలో ఉంటుంది అనమాట చూసేదానికి. దాన్ని తెప్పించుకొని చక్కగా మీరు ప్రతిరోజు కూడా ఆమెకి ఇప్పించగలిగినట్లయితే తప్పకుండా క్రమేపీ ఆమెకి ఆ వ్యాధి నయమయ్యేదానికి అవకాశం ఉంది. క్యాన్సర్ పేషెంట్లందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఏ రకమైనటువంటి క్యాన్సర్ అయినా సరే అది తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి ప్రమాణం ఉందంటే ఖచ్చితంగా ఉంది. నాకు తెలిసినటువంటి గురువు గారు చాలామందికి ఇస్తూ ఉంటారు. ఆయన దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు. వారందరూ కూడా చాలా వరకు కూడా మన లైఫ్ని సర్వైవ్ అయ్యి ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. కాబట్టి మీ అందరి కోసం, యోగి ప్రేక్షకులందరి కోసం ఇది చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఎవరికైనా అటువంటి ఇబ్బందులు, అలాంటి సిమ్టమ్స్, ఈ క్యాన్సర్ సంబంధమైనటువంటి ఈ ట్యూబర్కోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇబ్బందులు తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. దాని పేరు లింజ్, LINGZHI లింజ్ మష్రూమ్. అది తెప్పించుకోండి. చక్కగా మీరు అదే 200 ml వాటర్ని ఒక 1/2 ఇంచ్ లేదా ఇంచు ముక్క అందులో వేసి బాగా బాయిల్ చేసి ఒక 50-40 ml అయిన తర్వాత దాన్ని డైలీ తీసుకోవటం వల్ల తప్పకుండా శరీరంలో ఉన్నటువంటి క్యాన్సర్ సంబంధితమైనటువంటివే కాకుండా దాంట్లో నెట్లో చదవండి, దాని గురించి చాలా గొప్పగా ఉంటుంది. ఈ షో సరిపోదు దాని గురించి చెప్పాలంటే. కాబట్టి అది తెప్పించి ఆవిడకి ఇప్పించండి. తప్పకుండా ఆ ఆరోగ్యం కుదుటపడేదానికి బాగుంటుంది. భగవంతుని దీనికోసం, భగవంతుని అనుగ్రహం కోసం మాత్రం హనుమంతుడిని సేవించమనండి. తప్పకుండా ఆవిడకి భగవంతుడు ఆశీస్సులు దొరకాలని కోరుకుంటున్నాను. గురువుగారు, చాలా మందికి చిన్న చిన్న రెమెడీస్ మీరు కూడా చెప్తారు. అంటే ఎవరికైనా కాలసర్ప దోషం ఉన్నా, ఇతరితర దోషాలు ఏమైనా ఉన్నా కొన్ని పూజలు, వ్రతాలు, యాగాలు చేసుకుంటే మంచిది అని చెప్తూ ఉంటారు. పిల్లల పేరు చెప్పి తల్లిదండ్రులు, ఇప్పుడు పిల్లలు ఎక్కడో స్టేట్స్లో ఉన్నారు అని చెప్పి తల్లిదండ్రులే ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ ఫలితం వాళ్ళకి ఎంతవరకు వస్తుందంటారు అసలు? ఇప్పుడు తల్లిదండ్రులు ఇదే చాలా మందికి నేను చెప్తూ ఉంటాను. ఎవరు చేసినటువంటి పాపకర్మ వారే అనుభవిస్తారు. రోగ రూపేణ మనల్ని పీడిస్తూ ఉంటుంది. మనం చేసేటువంటి ప్రతి పాపం కూడా మనల్ని ఆరోగ్య రూపంలో పీడిస్తూ ఉంటుంది. అది చాలామందికి తెలియదు అనమాట. అయితే తల్లిదండ్రులు చాలా వరకు అనుకుంటారు భార్య చేస్తే భర్తకి, భర్త చేస్తే భార్యకి. ఇది అబద్ధం. ఎవరికి రాదు. ఎవరు చేసుకున్న పాపపుణ్య కర్మ అది వారికే లభిస్తుంది. ఎందుకంటే మీరు కావాలంటే చూడొచ్చు, ఇంటిలో యజమాని చేసినటువంటి పుణ్యం భార్యకి దక్కుతుంది, కానీ భార్య చేసినటువంటి పాపపుణ్యాలు భర్తకు మళ్ళీ దొరకవు. ఆవిడ చేసుకునే ఆవిడకే ఉంటాయి, కానీ భర్త చేసింది మాత్రం 50% భార్యకి వెళ్ళిపోతుంది. ఈయన చేసేటువంటి ప్రతి ఫలితంలో తప్పున్నా ఒప్పున్నా ఆమె 50% వెళ్ళిపోతుంది. కానీ ఆమె చేసేదాంటి ఫలితం ఇతనికి అంటదనమాట. అంటే పుణ్యమైన రాదు, పాపమైన రాదు. అలాగే పిల్లల పేరు మీద మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి దాన ధర్మం చేయండి, మంచి పనులు చేయండి. కానీ పూజా పునస్కారాలు, వాటికి సంబంధించినటువంటి కర్మలు, మా వాడి షర్ట్ వేసుకొని చేశాను, మా వారి టవల్ వేసుకొని చేశాను, ఇవన్నీ మీ సంతోషం కోసం మాత్రమే. అంతే తప్ప మిమ్మల్ని నేను హట్ చేయాలని కాదు. నిజం ఏంటంటే ఇప్పుడు ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధికి మందు ఆ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి వేసుకుంటాడా, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు వేసుకుంటారా? కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు వేసుకుంటే ప్రయోజనం ఉండదు. ఎవరికైతే వ్యాధి ఉందో వారి మాత్రమే వేసుకోవాలి. అలాగే కర్మ భావాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో ఫలితాన్ని, దానికి సంబంధించినటువంటి రెమెడీ వారే చేయాలి. వారి పిల్లల కోసం మీరు చేయటం అనేది దాన ధర్మాలు, అలాగే మంచి కార్యక్రమాలు చేయండి. దానివలన మీ పిల్లలకి భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకోండి. కానీ దోష పరిహారాల కోసం మీరు చేసేటువంటి ఏ అయితే ఫలితాలు ఉన్నాయో మీరు చేసేటువంటివి మీ పిల్లలకు కాదు, మీరు చేసినటువంటి పాపపుణ్యాలకే అది సరిపోతుంది. కాబట్టి ఎవరికి ఎటువంటి పరిహారం చెప్పబడుతుందో అది వారే చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప మా పిల్లల కోసం మేము చేస్తామండి అంటే అది కుదరదు. అది మీ ఆస్తివాసులు కాదు, మీరు సంపాదించి మీ పిల్లలకి ఇచ్చేదానికి. అవే సరిగ్గా అందవో మీ పిల్లలకి. మనం చేసినటువంటి డబ్బులు ఎవరు ఎత్తుకుపోతారో తెలియదు, వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటారో తెలియదు, రేపటి రోజుకు ఉంటాయో ఉండవకూడదు. అలాంటిది పాపపుణ్యానికి సంబంధించింది ఎలా ఉంటుంది? కాబట్టి కర్మ ఎవరు చేస్తే తప్పకుండా వారే అనుభవించాలి. ఎవరికైతే దోషం ఉందో వారే పరిహారం చేసుకోవాలి. నెక్స్ట్ వరప్రసాద్ గారు విజయనగరం నుంచి కాల్ చేశారు. గురువు గారు, వరప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? అదే మా అబ్బాయి అండి, సంతోష్ వరప్రసాద్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/12/1983 మధ్యాహ్నం 1 గంటకు పుట్టారు. మధ్యాహ్నం 1 గంట? అవునండి. ఎక్కడ పుట్టారండి? విశాఖపట్నం. గురువుగారితో మాట్లాడండి ఒక్కసారి అండి. 16/12/1983.
83 అండి, మధ్యాహ్నం 1 గంటకు పుట్టారు. లగ్నం మీన లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం అశ్విని నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి కుటుంబ స్థాన చంద్రుడు, 3వ ఇంట్లో రాహు ఉచ్చ స్థితిలో, సప్తమ కుజుడు, అష్టమ శుక్ర శని, అలాగే భాగ్యరాశిలో గురు కేతు ఉచ్చలో, దశమ రవి బుధులు ఉన్నటువంటి జాతకం. సప్తమ కుజుడు కుటుంబాధిపతి అయి అలాగే భాగ్యాధిపతి అయి సప్తమ స్థానంలో ఉండటం వలన కుటుంబము అలాగే భోగభాగ్యాలు తండ్రికి సంబంధించినటువంటి స్థానాధిపతి సప్తమంలో, అందులో కూడా బుధుని యొక్క స్థానంలో ఉండటం అది దోషాన్ని ఇస్తుందండి. దానివలన వివాహ కుటుంబ సంబంధమైన ధన సంబంధమైనటువంటి ఇబ్బందులను అతను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రస్తుతం చంద్రమహాదశ జరుగుతుంది, చంద్రుడు కుటుంబ స్థానంలోనే ఉన్నాడు. సప్తమాధిపతి యొక్క అంతర్దశ వస్తుంది. సప్తమాధిపతి బుధుడు అనమాట, ఆయన యొక్క అంతర్దశ రేపు ఫిబ్రవరి 4 నుంచి వస్తుంది. వివాహ దోషం ఏదైనా ఉన్నట్లయితే అక్కడి నుంచి సరిపోతుంది. కాబట్టి ముందుగా వల్లీ దేవసేన సమేతంగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ కుర్రాన్ని కూర్చొని చక్కగా స్వామివారి కళ్యాణం జరిపించుకొని ఆ స్వామివారి యొక్క శేష వస్త్రాలు కానీ లేదా ఆ పువ్వులు కానీ అక్షంతలు కానీ తను శిరస్సును ధరించడం ద్వారా అతనికి ఉన్నటువంటి దోషం తగ్గి అతనికి ఏదైతే కావాలని మీరు ఫోన్ చేశారో ధన కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేదానికి అవకాశం. నెక్స్ట్ పుల్లేశ్వరరావు గారు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేశారండి. నమస్తే అండి. హలో పుల్లేశ్వరరావు గారు, నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయినట్టుంది. గురుగారు, నిన్న వాస్తు గురించి మీరు ఒక మాట చెప్పారు. అంటే ప్రతి దాంట్లో కూడా సైంటిఫిక్ రీజన్ ఒకటి ఉంటుంది, జ్యోతిష్యంలో కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, జ్యోతిష్యం తక్కువ చేయొద్దు అని చెప్పారు. కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, గుడికి వెనకాల ఉండకూడదు, కొన్ని గుళ్ళకి ముందు ఉండకూడదు, అమ్మవారికి ఎదురుగా ఉండకూడదు, ఇల్లు కట్టుకోకూడదు అని చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో పడి చాలా మంది కొన్ని అవకాశాలు కూడా ఉన్న ఇళ్ళని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు అలాంటి వాళ్ళకి? ఇక్కడ వచ్చేమ్మా చాలామందికి ఆ ఇంటి గుడికి చుట్టుపక్కల మార్గాల్లో ఇప్పుడు గుడికి 4 వైపులా మాడవీధులు ఉన్నాయనుకోండి, ఆ మాడవీధులను దాటిన తర్వాత మనం కట్టుకోవటం ద్వారా ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ చాలామంది గుడి వెనకాలే అంటే వీధి ఉండదన్నమాట, నేరుగా కట్టడం ద్వారా ఏమవుతుందంటే గుడిలో నిక్షిప్తమై ఉండేటువంటి శక్తి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహానికి అమ్మవారిని మనం అక్కడ చూస్తాం. ఆ శక్తి ఎలా వస్తుందంటే మనం కింద రత్నాలతో పాటుగా అంటే నవరత్నాలతో పాటుగా ఒక యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. ఈ యంత్ర ప్రతిష్ఠకి రాగి రేగుతో ఉన్నటువంటి యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. దాని కింద పూర్వం అయితే వజ్ర వైడూర్యాలు ఇవన్నీ కూడా పెట్టేవాళ్ళు రాజులు. కానీ ఇప్పుడు ఏటో మన వాళ్ళు చాలా ఇప్పుడు కట్టే గుళ్ళలో చాలా ప్లాస్టిక్ వేస్తున్నారు. నాకు తెలిసి సింథటిక్ ఆర్ ప్లాస్టిక్, ఒరిజినల్ నవరత్నాలు ఎవరు దొరకవు. ఒకవేళ అవి వేయట్లేదు కూడా, ఏదో మమా అనిపించుకుందామని వేస్తున్నారే తప్ప వాస్తవంగా వేయట్లేదు. అలాంటి గుళ్ళకైతే ఏమి ఇబ్బంది లేదు. కానీ అతి పురాతనమైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కాస్మిక్ ఎనర్జీ అంటే మనకున్నటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో దైవశక్తికి సంబంధించి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి పైన గోపురం పైన పెట్టేటువంటి కలశం ఏదైతే ఉందో అది రిసీవ్ చేసుకుంటుంది. అందుకే రాగి లేదా పంచలోహాలతో తయారు చేసినటువంటి పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే సూర్యుని కాంతిలో నుంచి వచ్చేటువంటి శక్తిని తప్పకుండా దాన్ని గ్రహించి కిందున్నటువంటి విగ్రహం కింద ఉన్నటువంటి యంత్రానికి అందించడం జరుగుతుంది. ఆ యంత్రం నిక్షిప్తం చేసుకొని అక్కడ ఉన్న విగ్రహానికి. ఇది ఎలా గురువు గారు అంటే కరెంటు కనిపించదు, కానీ మనకి ఒక బల్బ్ వేస్తే వెలుగుతుంది. ఆ బల్బ్ కూడా ఒకటి ప్లస్ మైనస్ ఉంటేనే వెలుగుతాయి. అలాగా పైనుంచి వచ్చే ప్లస్ కింద నిక్షిప్తమై ఉన్నటువంటి మధ్యలో ఒక ఐటమ్ ఉంటుంది. ఇస్త్రీ పెట్టుంటే అది ఇస్త్రీ పెట్టి వేడవుతుంది, లేదా సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ ఛార్జ్ చేస్తే సెల్ ఫోన్ అలాగే అక్కడ ఉన్న ఐడిల్ వర్క్ అవుతుంది. అంటే ఆ శక్తిని ఆ విగ్రహం నిక్షిప్తం చేసుకుని అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కాస్మిక్ ఎనర్జీని అక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలా శక్తివంతమైనటువంటి గుళ్ళు ఉన్నప్పుడు 4 మాడ వీధులు కానీ లేకపోతే మాత్రం ఈ సైంటిఫిక్గా ఇల్లు కట్టుకోవటం ద్వారా దానివలన గ్రావిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి వలన ఇబ్బంది కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మన పూర్వీకులు చెప్పడం జరిగింది. అంతేగాని అక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఏదో మనల్ని ఇర్చుకు తింటుందనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేవుడు మనకేదో చెడు చేస్తాడన్న మాత్రం దేవుడు కూడా ఎప్పుడూ కూడా ఈ సృష్టిలో మనకు ఇచ్చినటువంటి నేచర్ ఏదైతే ఉందో మనల్ని నాశనం చేసేందుకు కాదు, మనమే నాశనం చేస్తున్నాం దాన్ని. ఎందుకంటే ఆ నేచర్ని అనుభవించాల్సిందే తప్ప దాన్ని పాడు చేస్తున్నాం మనం. ఆ నేచర్ని ఎప్పుడు ఇస్తుంది. ఇప్పుడు ఒక మొక్క నిన్న కూడా చెప్పాను, ఒక మొక్క తను పెంచితే మనకు పండ్లు ఫలాలతో పాటుగా చక్కగా తన యొక్క వుడ్ కూడా ఇచ్చి మనల్ని ఇది చేస్తుంది. ప్లస్ ఆకుల్లో నుంచి అలాగే చెట్టు తను చనిపోతూ కూడా మనిషికి ఉపయోగపడుతుంది ఔషధంగా. కాబట్టి మనమే దాన్ని చెడగొడుతున్నాం.
మనిషికి ఉన్నటువంటి అమితమైనటువంటి మేధాశక్తి తాను ఉపయోగించుకోకుండా వినాశనానికి తనే కారకుడు అవుతున్నాడు. ప్రతి వస్తువు ఇప్పుడు మనం కనిపెట్టేటువంటి ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్ వల్ల ఎంత ప్రయోజనం ఉందో అంత నష్టం కూడా ఉంది. ఎందుకంటే బద్దాలు దాని ముందు ఉంటే కళ్ళు పోతాయి. ఇప్పుడు అలాగే ఇప్పుడు నా సైట్ ఎందుకు వచ్చిందంటే అలాగే వచ్చింది, ఎందుకంటే దీన్ని చూసి ఎంత ఉపయోగం ఉంది, యాజ్ ద సేమ్ టైం ఇబ్బందులు కూడా ఉంటాయి. అయితే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలో దాన్ని ఆ విధంగా తీసుకోవటం వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా సైన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో నిరూపించబడింది. భగవంతుడు అనేటువంటి వాడు నిరూపిస్తే సైన్స్ అంటాం, నిరూపించకపోతే దాన్ని వేదాంతం చెప్తున్నారు అంటారు. దానికి మీకు అర్థం కాలేదనుకో వీడు రాద్ధాంతం చేసేస్తున్నాడు రా బాబు, వీడికి ఏం తెలియదని అంటారు. నిజంగా తెలుసుకోవాల్సింది ప్రపంచంలో చాలా ఉంది. మన వేదాలు అమితమైనటువంటి అడ్వాన్స్డ్గా మనకి ఇచ్చినటువంటిది. భగవంతుడు మనకి ఎంతో కూడా మానవాళికి ఎంతో గొప్ప చేసేందుకోసం మాత్రమే వేదాలు ఇవ్వబడింది. ఆ వేదంలో నుంచే వచ్చిందే జ్యోతిష్యం, అందులో నుంచి ఒక భాగమే వాస్తు, అందులో నుంచి వచ్చినటువంటి ఇంకొక భాగమే సంఖ్యాశాస్త్రం. అంతేగాని జ్యోతిష్యం లేకుండా అవి రెండు మాత్రం లేవు అన్నమాట. మరి కాలర్ లైన్లో ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? హలో, విజయ్ కుమారి అండి నా పేరు. కుమారి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 11 79 అండి. 79. టైం చెప్పండి. టైం ఎర్లీ మార్నింగ్ 5:30 అండి. 5:30 ఉదయం. ఎక్కడ పుట్టారు? విజయవాడలోనండి. సరే, గురువు గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. బాబుకి వివాహం మరి ఇంకా ఇంతవరకు జరగలేదండి. బాబు బాగా చదువుతున్నాడు, దుబాయ్ లో ఉన్నాడండి బాబు. మరి వివాహం ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియట్లేదు. ఇక్కడ అమ్మా లగ్నం వచ్చేసి మీ అబ్బాయిది తులా లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ మకర రాశి, నక్షత్రం వచ్చి ధనిష్ఠా నక్షత్రం 2వ పాదం. సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం, అపసవ్య కాలసర్పదోషం ఉంది ఇక్కడ జాతకంలో. ముందు దానికి చేయించండి. ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి కుజుడు లాభంలో ఉన్నప్పటికీ కూడా రాహుతో కలిసి ఉన్నందువలన వివాహం ఆలస్యం అవుతుందమ్మా. కాబట్టి కాలసర్పదోషాన్ని పూజ చేయించడం మీ అబ్బాయి వచ్చిన తర్వాత గురు మహాదశలో రాహువే జరుగుతుంది. కాబట్టి అది గురు రాహువులు కుజుడు కలిసి ఉన్నటువంటి స్థానం లాభంలో ఉన్నప్పుడు గ్రహాలు యోగవంతంగా ఉండాలి, కానీ యోగిస్తుంది, కానీ ఆలస్యంగా యోగిస్తుంది. కాబట్టి మీ అబ్బాయికి వివాహం కుదరాలంటే చాలా ఆలస్యం అయిపోయింది ఇప్పటికీ. ఇంకా ఆలస్యం అవ్వకుండా మీరు ఏం చేస్తారంటే ఈ కాలసర్పదోషానికి పూజ చేయించండి. అలాగే అబ్బాయి దుబాయ్లో ఉన్నాడు కదయ్యా, అక్కడ పూజ చేసుకోవడానికి లేదు కదయ్యా అని మీరు అనొచ్చు. ఈ మొలకొచ్చినటువంటి గింజలు ఉంటాయి, ఈ మొక్కొచ్చినటువంటి గింజలు, అది సజ్జలు కావచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు. ఆ మొలకొచ్చినటువంటి గింజల్ని పక్షులకు వేయమని చెప్పండి. ఆ పక్షులకు ప్రతిరోజు అది ఎంత వేయాలని మళ్ళీ క్వశ్చన్ చేయొద్దు. అది అతని యొక్క సంతోషం. అది రూపాయికి కొనొచ్చు, 2 రూపాయలకు కొనొచ్చు. అతని ఆ రోజున అతని చేతిలో ఎంత ఉందో అంత డబ్బు అంత పెట్టి అతనికి ఎంత కొని వేయాలనిపిస్తే అంత కొని వేయటం మంచిది. అలా చేయమని చెప్పండి. అలా చేస్తూ మొదలుపెట్టిన తర్వాత అలా 40 డేస్ చేయమని చెప్పండి. తర్వాత 42 డేస్ తర్వాత మీరు తప్పకుండా సంబంధాలు ప్రయత్నం వెతికితే తప్పకుండా సఫలీకృతం అవుతుంది. గురువుగారు, ఇవాళ జన్మకుండలి కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యలకు చక్కటి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే చాలా చక్కటి అంశాలు తెలియనివన్నీ ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు గురువు. నమస్తే. చూసారు కదండి ఇవాళ జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.